Hello everyone, welcome back to my channel. Well, ee vlog vachesi where I'm sharing my engagement album, inka na engagement dresses and na shopping experience and as well as some tips to the brides. Well, coming to jewelry, I'm just holding that part because naaku nene motivate chesukodaniki itla konni milestones ki okkoka milestone ki okkokati cheyali anukuntunnanu. Ante tappite లేకపోతే ఇట్లా నా జ్యువెలరీ ఏదో ఎక్స్క్లూసివ్ యూనిక్ నేనేం షేర్ చేయకూడదు అని కాదు, జస్ట్ టు కీప్ మై సెల్ఫ్ మోటివేటెడ్ అదొక్కటి అట్లా పక్కకు పెట్టుకున్నాను. ఇంకా హోమ్ టూర్ ఒక మైల్ స్టోన్ కి చేయాలి అట్లా అని చెప్పి. సో ఫస్ట్ అయితే నేను ఇట్లా నా ఆల్బమ్ షేర్ చేస్తాను. వెల్, కమింగ్ టు ఫోటోగ్రఫీ, మొత్తం నా వెడ్డింగ్ ఈవెంట్ అంతా కూడా నేను రంగనాథ్ ఫోటోగ్రఫీ వాళ్ళకు ఇచ్చేసాము. సో వాళ్ళైతే చాలా మంచిగా తీశారు, నాకేమీ కంప్లైంట్స్ కానీ రిగ్రెట్స్ కానీ ఏమీ లేవు. ఫొటోస్ అయినా ఆల్బమ్స్ అయినా నాకు అన్ని బాగా నచ్చాయి. అండ్ ఇంకా షాపింగ్ కి వచ్చేస్తే నా ఎంగేజ్మెంట్ కోసం అయితే నేను ఇట్లా 2 డ్రెస్సెస్ షాప్ చేశాను. ఒకటేమో లెహెంగా, దట్ ఈస్ బ్రైట్ పింక్ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ దుపట్టా కూడా మళ్ళీ పింక్ కలరే, హాట్ పింక్. అది నేను మేబాజ్ లో తీసుకున్నాను. అప్పుడు నాకు ఇట్లా 2 ఆప్షన్స్ ఉండే, వన్ ఈస్ పింక్ అండ్ అదర్ వన్ ఈస్ బ్లూ కలర్. నాకు పింక్ చాలా ఇష్టం కాబట్టి నేను ఇంకా పింక్ కి వెళ్ళిపోయాను. అండ్ ప్రైస్ ఫర్ దట్ లెహెంగా ఇస్ 50,000. అండ్ ఇంకొక సారీ కూడా తీసుకున్నాను నేను ఎంగేజ్మెంట్ కోసము. అది వచ్చేసి క్రీమ్ కలర్ సారీ అండ్ ఆల్ ఓవర్ స్టోన్ వర్క్, చాలా పెద్ద ఎక్కువ స్టోన్ వర్క్ ఉన్నది తీసేసుకున్నా, చాలా హెవీ ఉంటుంది. సో ఆ సారీ వెయిట్ కూడా నేను ఇట్లా నిన్న అన్ని ఓపెన్ చేస్తూ మా తమ్ముడికి ఇచ్చి వెయిట్ చూడమంటే ఒక 10 kgs ఉంటుందేమో అక్క అని చెప్పాడు. చాలా బరువు ఉంది ఆ సారీ అండ్ చాలా బ్యూటిఫుల్ అండ్ వెరీ ఎలిగెంట్ ఉంటుంది అది కట్టుకుంటే కూడా. అండ్ అది వచ్చేసి నేను నీరూస్ లో తీసుకున్నాను. అండ్ ప్రైస్ ఫర్ దట్ సారీస్ అరౌండ్ 55,000. అండ్ ఆ సారీ కోసం బ్లౌజ్ దాంట్లో ఏమి ఇట్లా బ్లౌజ్ రాలేదు, జస్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసింది. స్టిచ్చింగ్ అయితే నాకు నీరూస్ వాళ్ళే చేశారు దానికి స్టిచ్చింగ్. అండ్ వాళ్ళు చేసిన స్టిచ్చింగ్ అయితే అంత మంచిగా లేకుండా, మెజర్మెంట్స్ అవన్నీ కరెక్ట్ లేకుండా, నేను చెప్పిన బ్లౌజ్ లెంత్ అవన్నీ పెట్టలేదు. సో అందుకే నేను మళ్ళీ బ్లౌజ్ ఇంకొక దగ్గర స్టిచ్ చేయించుకున్నాను. అది వచ్చేసి షాపోహాలిక్. నాకు తెలీదు వాళ్ళు ఇప్పుడు స్టిల్ ఇంకా తను స్టిచ్ చేస్తుందా లేదా అని చెప్పి. నేను ఓన్లీ నా వెడ్డింగ్ అప్పుడు చేయించుకున్న, తర్వాత నేను ఏం చేయించుకోలేదు అక్కడ. సో ఇట్లా ఆల్బమ్స్ వచ్చేసి వాళ్ళు నాకు ఇట్లా 4 ఈవెంట్స్ కి ఇచ్చారు ఆల్బమ్స్. వన్ ఈస్ మై ఎంగేజ్మెంట్ అండ్ సంగీత్, ఇంకా పెళ్లికే 2 ఆల్బమ్స్ ఇచ్చారు. సంగీత్ పెళ్లి కూతురు కలిపి ఇచ్చేసారు. ఎవ్రీ ఆల్బమ్ ఇట్లా నాకు మంచిగా బ్యాగ్ లో పెట్టి ఇచ్చారు. తర్వాత నా వెడ్డింగ్ జరిగింది 2014 లో కాబట్టి ఇట్లా 2014 నా ఫొటోస్ నాది భరది పెట్టేసి క్యాలెండర్ లాగా కూడా చేసి ఇచ్చారు. సో దిస్ ఇస్ మై ఎంగేజ్మెంట్ ఆల్బమ్, ఇలా ఉంటుంది. వెల్, నా వెడ్డింగ్ అయిపోయి ఆల్మోస్ట్ 6 years అయిపోతున్నా, స్టిల్ నా ఆల్బమ్స్ చాలా మంచిగా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన క్వాలిటీ కూడా చాలా బాగుంది. బట్ ఐ డోంట్ నో, అది నా వెడ్డింగ్ కాబట్టి నాకు అలా అనిపిస్తుండొచ్చు కూడా. సో నా ఎంగేజ్మెంట్ యాజ్ వెల్ as సంగీత్ వచ్చేసి మోక్ష్ లో అయింది. మోక్ష్ మాదాపూర్ లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ డెకార్. వెల్, నా డెకార్ మొత్తం కూడా అవంత్ మీడియా అండ్ ఈవెంట్స్ వాళ్ళతో చేయించుకున్నాను. మీరు ఆ డెకార్ చూస్తే కూడా ఇట్లా కొంచెము క్రీమర్ అట్లా ఉంటుంది మొత్తం ఫ్లాట్స్ కూడా, బికాస్ నాది సారీ క్రీమ్ కలర్ పింక్ కలర్ ఉంది కాబట్టి కలర్ కోఆర్డినేట్ చేసి చేశారు. సో నాకు ఎంగేజ్మెంట్ అప్పుడు నా ఎంగేజ్మెంట్ టైం కూడా సమ్ అరౌండ్ 10:30 అలా ఉండే. నేను వెళ్ళే వరకు అందరూ వచ్చేసారు బికాస్ మేము ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాం, ట్రాఫిక్ జామ్ ఉండేది. సో మేము అది ఆఫీసెస్ టైం కాబట్టి మాకు ఆ టైంలో బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయి నేను జస్ట్ ఇట్లా 5 minutes ముందు వెళ్ళా ఎంగేజ్మెంట్ కి. బట్ అందరు ఇట్లా, నేను ఒక్కసారి వెళ్ళిన వెంటనే అందరు ఇట్లా చూస్తున్నప్పుడు నాకు ఇట్లా చాలా టెన్షన్ అయిపోయింది. బికాస్ అట్లా పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏమి ఉండదు కదా, పెళ్లి అంటే చాలా పెద్ద ఈవెంట్ అండ్ అందరూ ఒకేసారి ఇట్లా అఫ్ కోర్స్ బ్రైడ్ ని గ్రూమ్ ని స్పెషల్ గా చూస్తారు కదా, అలా చూస్తున్నప్పుడు నాకు చాలా టెన్షన్ అనిపించి కాసేపు ఇంకా నేను మా అమ్మ దగ్గరే ఉన్నాము, నాకు భయం అవుతుంది అని చెప్పి. బట్ మెల్లగా గ్రాడ్యువల్ గా ఇంకా నాకు ఆ టెన్షన్ అంతా పోయింది. సో నేను ఫస్ట్ కట్టుకున్న సారీ వచ్చేసి ఈ క్రీమ్ కలర్ సారీ నీరూస్ లో తీసుకున్నది. సో ఇక్కడ మీరు చూస్తే మా చెల్లి లెహెంగా కూడా తను కూడా మేబాజ్ లో తీసుకుంది లెహెంగా. తనది కూడా క్రీమ్ కలర్ అండ్ కోరల్ కాంబినేషన్. మోస్ట్లీ ఇంతకు ముందు నేను మా చెల్లి బాగా సిమిలర్ గా వేసుకునే వాళ్ళము. అండ్ నా పెళ్లి షాపింగ్ అప్పుడు కూడా నేను జ్యువెలరీ కొనుక్కున్నా కూడా ఫస్ట్ ఇట్లా తనేమో అక్క నీ షాపింగ్ అయిపోయి అంటే నేనేమో ఫస్ట్ నువ్వు కొనుక్కో అట్లా కొన్నాం మేమంతా. ఆ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా ఫన్ ఉండే మాకు. అండ్ తను వేసుకున్నది సీజెడ్స్ నెక్లెస్,
అది తను మలబార్ లో తీసుకుంది. ఇలాంటి నెక్లెస్ నాకు కూడా ఉంది, అది నేను సంగీత్కి పెట్టుకున్నాను. అండ్ నా జ్యువెలరీ వచ్చేసి ఇది పచ్చి డైమండ్స్ ది మ్యాంగో మాల అంటారు. ఇది నేను మంగత్రాయిలో తీసుకున్నాను. దీనికి ఏది సెట్ కాదు, ఇది 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 ఏది సెట్ కాదు, జస్ట్ నేను అట్లా కోఆర్డినేట్ చేసుకున్నాను మొత్తము. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ పిక్. వెల్ ఇప్పుడు నేను ఇట్లా ఆల్బమ్స్ చూసుకుంటుంటే నాకు అనిపిస్తుంది నా ఫేస్ అయితే నిజంగా అంత టెన్షన్ ఏం లేదు నా ఫేస్ లో. నాకన్నా భరత్ చాలా నర్వస్ గా ఉన్నాడు మొత్తం. అసలు మోస్ట్ ఆఫ్ ది ఫొటోస్ లో నర్వస్ గానే ఉన్నాడు తను. ఇది భరత్ వాళ్ళ మమ్మీ డాడీ, ఆంటీ అంకుల్. అండ్ నాదైతే ఈ సోలో పిక్ అయితే నాకు చాలా చాలా ఇష్టము. అండ్ పింట్రెస్ట్ లో కూడా ఇది బాగా సర్క్యులేట్ అయిన పిక్. నాకు కూడా అది చాలా చాలా నచ్చిన పిక్. ఇదేమి ఇట్లా వాళ్ళు నాకు ఫోటో తీస్తున్నారని చెప్పి తీయలేదు, జస్ట్ క్యాండిడ్ ఫోటో, బట్ చాలా బాగుంది ఫోటో అయితే. ఇక్కడ అయితే భరత్ కి ఇట్లా మా తమ్ముడు వాళ్ళు రింగ్ అవి పెడుతున్నారు. సో ఫస్ట్ రింగ్ నేనే పెట్టాలి, నాకు అనుకున్నాను ఏంటి ఇక్కడ రింగ్ కాదు, సారీ ఇది మా తమ్ముడు వాళ్ళు భరత్ కి బ్రేస్లెట్ పెడుతున్నారు, రింగ్ కాదు. అండ్ ఇంకా తర్వాత నేను ఆంటీ వాళ్ళు నాకు మళ్ళీ ఇట్లా ఏమంటారు డ్రెస్ చేంజ్ కి పెట్టేస్తారు కదా, ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను. నెక్స్ట్ వచ్చేసి పింక్ లెహెంగా. ఈ లెహెంగా కూడా చాలా బాగుంటుంది. ఈ రోజు అన్ని తీసినప్పుడు మా అమ్మ పెద్దమ్మ చెప్తున్నారు ఎప్పుడు వేసుకుంటావు నువ్వు మళ్ళీ అని చెప్పి. మా మమ్మీ చెప్తుంది ఐషుకి ఏదైనా ఫంక్షన్ చేస్తాం కదా అప్పుడు వేసుకుంది కానీ, మా పెద్దమ్మ అయితే అరే ఇప్పుడు ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా అంటది. మా పెద్దమ్మ ఎప్పుడు కూడా బాగా రెడీ అవ్వండి అంటది నన్ను మా చెల్లిని ఇద్దరిని. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నేను పర్ల్స్ తో ఇట్లా వడ్డానం లాగా నేనే కస్టమైజ్ చేసి చేయించుకున్నాను. ఇది కూడా మంగత్రాయిలోనే తీసుకున్నాను నేను. అండ్ ఈ పిక్ కూడా చాలా బాగుంటుంది. సో టిప్స్ ఫర్ ది బ్రైడ్స్. సో పెళ్లి అనేది మీది చాలా బిగ్ డే, అందుకని మీకు మీరే ఏమి స్ట్రెస్ పెట్టుకోవద్దు. డోంట్ బి పానిక్, జస్ట్ అన్ని వదిలేసేయండి. బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఏం తిరుగుతున్నా అవన్నీ అట్లా పక్కకు పెట్టేసి జస్ట్ ఎంజాయ్ యువర్ డే. మీరు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తే మీరు ఎంత హ్యాపీగా ఉంటే అది ఫేస్ లో రిఫ్లెక్ట్ అయిపోతుంది, ఫొటోస్ కూడా అంత మంచిగా వస్తాయి. ఎప్పుడో నేను వెడ్డింగ్ ది టీజర్ పెట్టినప్పుడు నాకు ఒక అమ్మాయి పెట్టింది మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఇంకా బాగా సిగ్గుపడాల్సింది అక్క అని చెప్పి. నేను చాలా ఎంజాయ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాను. మేబీ నాకు అప్పుడు నా బ్రెయిన్ లోకి అంత రాలేదు అనుకుంటా, ఓకే ఈ టైంలో నేను సిగ్గుపడాలి, ఈ టైంలో ఇది చేయాలి అని చెప్పి. నేను ఎలా ఉంటానో నేను అంతే ఉన్నాను అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. బికాస్ నేను అనుకున్నవన్నీ అంతే పర్ఫెక్ట్ గా, అంత మంచిగా, అంతా జరిగేసి మంచిగా 2 ఫ్యామిలీస్ ఇద్దరు మంచిగా హ్యాపీగా ఒప్పుకొని అంతా చేశారు కదా. సో అదంతా జాయ్ అంతా అట్లా నా ఫేస్ లో వచ్చేసింది. అండ్ కమింగ్ టు స్కిన్ కేర్, నేనైతే ఆల్ మై లైఫ్ జస్ట్ 5 to 6 times ఫేషియల్ చేయించుకున్నాను. అండ్ గోయింగ్ టు సెలూన్ కూడా నేను జస్ట్ కొన్ని సర్వీసెస్ కోసమే వెళ్తాను, లైక్ వ్యాక్సింగ్, ఐబ్రోస్, అప్పర్ లిప్. ఇట్లా నాకు అంతగా నచ్చదు ఇట్లా ఫేషియల్స్ మనకి ఏం పెట్టేస్తారో ఏం చేసేస్తారో అని చెప్పి. ఐ మోర్ రిలే ఆన్ మై సెల్ఫ్. ఇట్లా న్యాచురల్ వి అవన్నీ కూడా నేను కొనుక్కుంటాను. నేను స్టోర్కి వెళ్ళి నేను కాస్మెటిక్స్ కొనను అంటే ఖచ్చితంగా కొనుక్కుంటా, బట్ నేను ప్రతిదీ చదువుతా దాంట్లో ఏముంది, అది ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్పి. ఇట్లా నాకు కొన్ని ఉన్నాయి, సో ఐ షుడెంట్ యూజ్ దీస్ అని చెప్పి. ఇట్లా సల్ఫేట్స్, థాలిట్స్, పారాబెన్స్, ఇట్లా కొన్ని. రెటినాల్ 20s లో ఉన్నప్పుడు రెటినాల్ అవసరం లేదు, అండ్ 30s కి జంప్ అయిన వెంటనే కూడా చాలా మంది రెటినాల్ వాడేస్తారు. సో అప్పుడు కూడా అంత రెటినాల్ అవసరం లేదు. లైక్ వాట్ మై స్కిన్ మంత్ర నేను ఏమనుకుంటానంటే ఎప్పుడు కూడా క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. ఎవరైనా సరే ఈ 3 steps పర్ఫెక్ట్ గా మీరు రోజు మార్నింగ్ అండ్ నైట్ చేస్తూ ఉంటే అది మీ స్కిన్ కి ఇట్లా యాడ్ ఆన్ బెనిఫిట్ లాగా అయిపోతుంది. మనము ఏదైనా బిగ్ ఈవెంట్ వస్తే లైక్ మనం స్క్రబ్ చేసుకోవచ్చు, లేకపోతే కొన్ని మాస్క్స్ యాడ్ చేసుకోవచ్చు ఆ మంచి గ్లో కోసము. అంతేగాని ఒక 2 days ముందు 3 days ముందు మనం అన్ని పూసేసి అన్ని చేసేసినా కూడా అంత వర్క్ అయితే అవ్వదు. మీరు స్కిన్ కేర్ అన్నది ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయాలి, మంచిగా లైక్ ప్రాపర్ గా క్లెన్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు మేకప్ బాగా వేసేసుకుంటే నైట్ వచ్చాక కంపల్సరీ ఆ మేకప్ తీసేయాలి. సో ఇప్పుడు మోర్ పాపులర్ ఇట్లా డబుల్ క్లెన్సింగ్, అది ఎంత మంచిగా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇన్ కేస్ మేకప్ వేసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఆయిల్ క్లెన్జర్ అండ్ సెకండ్ వచ్చేసి ఏదైనా ఫోమ్ బేస్డ్ క్లెన్జర్. అది వాడాక మీరే చూడండి మీ స్కిన్ నుంచి మేకప్ ఎంత నీట్ గా వెళ్ళిపోతుందో. దాని తర్వాత మీరు టోనర్ యూజ్ చేస్తే మీకు ఇంకా తెలుస్తుంది, అక్కడక్కడ మనకి ఇట్లా మేకప్ ట్రేసెస్ కనిపిస్తాయి. అవేది లేకుండా మనం జస్ట్ క్లెన్స్ చేసేసుకుంటే మనకు తెలియదు ఇంకా అసలు ఎక్కడ మనకు మేకప్ ఉండిపోయిందో స్కిన్ లో అని చెప్పి. సో క్లెన్జింగ్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ అండ్ మోస్ట్ ఎసెన్షియల్ స్టెప్ మీకు మంచి స్కిన్ కావాలి అంటే. అండ్ దాని తర్వాత నేను ఏం చేశానంటే ఒక 15 days ముందు నుంచి, యాజ్ ఐ సెడ్ బిఫోర్, నేను ప్రాపర్ గా స్కిన్ కేర్ తీసుకుంటా. స్కిన్ కేర్ అంటే జస్ట్ ఫేస్ ఒక్కటే కాదు,
మన బాడీ కూడా పార్ట్ ఆఫ్ ద స్కిన్ ఇట్లా, సో అది కూడా మనం మంచిగా కేర్ చేయాలి. ఐ యూస్ బాడీ స్క్రబ్ అట్లీస్ట్ వన్స్ ఏ వీక్ నాకు టైం ఉన్నప్పుడు. సో స్క్రబ్ కోసం అయితే నేను ఏమి ఎక్స్పెన్సివ్ గా ఏం ఖర్చు పెట్టేసాను. జస్ట్ ఐ గో ఫర్ షుగర్, ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ ప్లస్ లెమన్. అండ్ ఇంకా కొన్నిసార్లు నేను ఏం చేసేస్తానంటే నాకు టైం తక్కువ ఉంటే ఐ టేక్ కాఫీ గ్రౌండ్స్, దాంట్లో బాడీ వాష్ మిక్స్ చేసేస్తాను. అదే స్క్రబ్ కమ్ బాడీ వాష్ ఒక్కసారికి అయిపోతుంది. రెండు మనకు బాడీ వాష్ అయిపోతుంది అండ్ స్క్రబ్ కూడా అయిపోతుంది. అండ్ ఇంకా మనం ఫేస్ కి స్క్రబ్ వచ్చేసి నేనైతే ఎప్పుడు కాఫీ గ్రౌండ్స్ జస్ట్ ఇట్లా మాస్క్ లాగా యూజ్ చేస్తాను, కానీ కాఫీని దాన్ని నేను స్క్రబ్ చేయను. ఈవెన్ ఇన్ కేస్ మాస్క్ వేసేసుకున్నా కూడా చాలా జెంటల్ గా వాష్ చేసుకుంటా. బికాస్ మనం కాఫీ ఫేస్ మీద పెడితే ఎనీ సార్ట్ ఆఫ్ పఫీనెస్ తగ్గిపోతుంది. అండ్ ఇంకా మీరు మంచిగా బాగా 8 hours ఆఫ్ స్లీప్ ఉన్నట్టు మన ఫేస్ కనిపిస్తుంది. అండ్ హోల్ నా వెడ్డింగ్ మొత్తం కూడా నేను బాగా యూజ్ చేసిన ఫేస్ మాస్క్ వచ్చేసి బేసన్ ప్లస్ టర్మరిక్ ప్లస్ మిల్క్. ఇదైతే నేను బాగా యూజ్ చేశాను. సో అది నాకు మంచిగా యాడ్ ఆన్ గ్లో కూడా ఇచ్చింది నా స్కిన్ లో. వెల్, ఇవి మా వెడ్డింగ్ రింగ్స్. నాదైతే డైమండ్ రింగ్ అండ్ భరత్ది జస్ట్ ప్లెయిన్ గోల్డ్. ఒక 3 diamonds ఉంటాయి. అండ్ దాని వెనకాల వచ్చేసి తను ఎన్గ్రేవ్ చేయించుకున్నాడు ఆ రింగ్ కి, సోనీ అని చెప్పి. ఈ 2 rings కూడా మేము మంగత్రాయిలోనే తీసుకున్నాము. ఇది ఇట్లా మేము ఇద్దరం రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాక మా మమ్మీ పెద్దమ్మ వచ్చి ఫోటో దిగారు. అప్పటి వరకు మా అమ్మ చాలా బిజీగా తిరుగుతా ఉన్నారు. అమ్మ పెద్దమ్మ అందరికి వచ్చిన గెస్ట్ అని రిసీవ్ చేసుకోవడము అంతా. బికాస్ మా ఇంట్లో చాలా 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 ఇయర్స్ తర్వాత జరిగిన పెద్ద ఈవెంట్ అంటే నా వెడ్డింగే. సో అందరూ కూడా కొంచెము ఆ స్ట్రెస్ క్యారీ అయితే చేశారు. బట్ వాళ్ళ ఫేసెస్ లో కనిపించకపోయినా మా మమ్మీ అన్ని మంచిగా జరగాలి అని, పెద్దమ్మ, మా తమ్ముడు వాళ్ళు, మా చెల్లి అందరూ ఎవరికి వాళ్ళ ఉన్న రెస్పాన్సిబిలిటీ ప్రాపర్ గా అయిపోవాలి అని చెప్పి ఆ చిన్న స్ట్రెస్ అయితే వాళ్ళ ఫేస్ లో ఉంది. వాళ్ళందరూ అట్లా స్ట్రెస్ తీసుకొని నన్ను మాత్రం మంచిగా అట్లా హ్యాపీ బ్రైడ్ లాగా పెట్టేశారు. అండ్ మా అమ్మ పెద్దమ్మ కూడా చాలా యంగ్గా ఉన్నారు. చాలా నాకు ఈ ఫొటోస్ చూస్తుంటే ఎంత బాగున్నారు వీళ్ళిద్దరు అనుకుంటున్నాను నేనైతే. అఫ్ కోర్స్ మా అమ్మ పెద్దమ్మ నాకు ఇప్పుడు కూడా బాగా మంచిగా కనిపిస్తారు. బట్ అది బ్యాక్ కదా, ఇట్లా 5 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఇంకా చిన్నగా ఉన్నారు కదా అనిపించింది. లుక్ ఎట్ దిస్ ఫోటో. నేను మా మమ్మీకి ఏదో కంప్లైంట్ చేస్తున్నా, నాకు ఏదో అయ్యిందో లేకపోతే ఏమైందో నాకు తెలీదు. మా చెల్లి సోలో ఫోటో ఇది, చాలా బాగుంది. తను కూడా ఎంత ముద్దుగుందో అసలు మా చెల్లి. అండ్ వన్ మోర్ థింగ్, కమింగ్ టు ద మేకప్, మీరైతే ట్రయల్ వర్షన్ లేకుండా మేకప్ వేసేసుకోవద్దు. బికాస్ మీకు తెలియదు, వాళ్ళు అఫ్ కోర్స్ ఎంత పెద్ద మేకప్ ఆర్టిస్ట్ అయినా వాళ్ళ మేకప్ మీకు ఎంత మంచిగా సెట్ అవుతుందో తెలియదు కదా. నేను ఇక్కడ లేను కాబట్టి నా కోసం మా చెల్లి ఒక 2-3 దగ్గర ట్రయల్ తీసుకుంది. బిఫోర్ ఎడ్వర్డ్ 2-3 దగ్గర తను ట్రయల్ తీసుకుంది. ఒకరేమో తనకు ఫుల్ గా ఇట్లా పెయింట్ కొట్టేసినట్టు వేసేసారంట చాలా తెల్లగా. ఇంకొకరు ఓవర్ గా బ్లష్ యాడ్ చేయడం అవన్నీ చేశారు. తర్వాత థర్డ్ తను ఎడ్వర్డ్ దగ్గరికి వెళ్ళింది. తన ట్రయల్ మేకప్ తనకు బాగా నచ్చింది. ఎస్పెషలీ మాకు బాగా నచ్చింది ఏంటంటే తను ట్రయల్ మేకప్ లో ఇట్లా కళ్యాణం బొట్టు పెట్టి చూపించాడు, నేను ఇలా పెడతాను అని చెప్పి. అది మాకు బాగా నచ్చింది. ఇంకా అందుకే ఎడ్వర్డ్ ని తీసేసుకున్నాము. ఎడ్వర్డ్ వైఫ్ ఇద్దరు ఉంటారు కదా. సో ఎడ్వర్డ్ వచ్చేసి నాకు వెడ్డింగ్ కి వచ్చాడు. ఎంగేజ్మెంట్, సంగీత, మిగతా ఈవెంట్స్ అన్నిటికీ ఎడ్వర్డ్ వైఫ్ జింగ్ చేసింది. అండ్ నా చాలా రీసెంట్ లాస్ట్ ఇయర్ నా బేబీ షార్ కి కూడా జింగే నాకు మేకప్ చేసింది. మా ఇద్దరి తమ్ముళ్ళ పెళ్లి, మా చిన్న తమ్ముడు పెళ్లికి మా చెల్లె మేకప్ చేసింది. మా పెద్ద తమ్ముడు పెళ్లి అండ్ మా చెల్లి పెళ్లికి కూడా నాకు జింగ్ వాళ్ళే మేకప్ చేశారు. అండ్ నాకైతే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కంప్లైంట్ నాకు వచ్చేసేది ఏంటంటే ఫొటోస్ దిగేటప్పుడు నేను కరెక్ట్ గా లెన్స్ ని చూడను, అటు ఇటు చూస్తాను. ఈ ఫోటోలో కూడా నేను అదే చేస్తున్నా. అండ్ ఇప్పుడు కూడా నేను మోస్ట్లీ అదే చేస్తాను. నాకు మా తమ్ముడు కానీ భరత్ కానీ చెప్పాడు, లెన్స్ కి చూడు, మమ్మల్ని చూడకు అని చెప్పి. అండ్ ఈ ఫోటో వచ్చేసి నాది మా చెల్లిది చాలా కామన్ పోజ్. అన్ని ఆల్బమ్స్ లో ఒకటి ఇలాంటి పోజ్ అయితే ఉంటది. మేబీ మా ఇద్దరికి అంత హ్యాపీనెస్ వచ్చేసి ఇలా దిగుతామో, లేకపోతే పోజ్ పెట్టాలని అయితే ఖచ్చితంగా కాదు. అది మా ఇద్దరి హ్యాపీనెస్ అలా వచ్చేస్తుంది పోజ్ మాకు. మా అమ్మమ్మ వెరీ ఎమోషనల్. ప్రతి చిన్నదానికి ఇట్లా హ్యాపీ ఇట్లా ఈవెంట్స్ వస్తాయి కదా, అప్పుడు మా అమ్మమ్మకి ఇట్లా ఏడుపు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అదే చేస్తుంది. ఈ ఫోటో మా మమ్మీ చాలా హ్యాపీగా ఉంది. అండ్ కమింగ్ టు ఈ ఫోటో, ఇక్కడ కొంచెం నర్వస్ గా ఉంది. Coming to the cake, I ordered from Conco. Itla 4-tier cake. Each layer వచ్చేసి ఒక్కొక్క ఫ్లేవర్ తో ఉంది. లాస్ట్ లేయర్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ అది రమ్ తో ఉంది ఆ లేయర్. అండ్ ఈ ఫోటో వచ్చేసి నేను బాగా ఎగ్జాస్ట్ అయిపోయినట్టున్నాను. సో ఇట్లా నా ఫేస్ మీద లుక్ వచ్చేసి ఐఎమ్ డన్ అన్నట్టుంది.
వెల్ అనదర్ టిప్ కూడా, మీరు ముందే డిసైడ్ అయిపోండి. మీకు మీ అవుట్ఫిట్ తెలుసు కాబట్టి మీరు ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకోవాలి అనుకుంటున్నారో ముందే డిసైడ్ అవ్వండి. సో అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. అండ్ మీరు మీ మేకప్ ఆర్టిస్ట్ తో కూడా కోఆర్డినేట్ చేయండి. సో ఇది నా డ్రెస్, నేను ఇలా వేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్తారు. బికాస్ నేను ముందే అనుకున్నా ఇట్లా నేను ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకోవాలి ఎంగేజ్మెంట్ కి. బికాస్ అది నాకు తెలుసు, ఆ ఫ్రెంచ్ ఫ్లాట్ తో నా ఫేస్ లుక్ ఒకలాగా మారుతుంది, మంచిగా ఉంటుంది. సో డిఫరెంట్ ఉంటది ఈచ్ అకేషన్ కి అని చెప్పి నేను చెప్పినప్పుడు జింగ్ వాళ్ళు కూడా అది నాకు మంచిగా ఉంటది అని చెప్పి వాళ్ళు ఫ్రెంచ్ ఫ్లాట్ వేసేసి కింద వరకు జడ అల్లేసారు, చిన్నగా ఇంతనే వదిలేసారు. ఇట్లా కూడా ఇట్లా బాగుంటుంది ఇప్పుడు, ఇది ట్రెండ్ అని చెప్పి. అండ్ మేము చాలా పూలు తెచ్చేసుకుంటాం, మనం అంతే కదా, బాగా పూలు పెట్టుకోవాలి అట్లా అని చెప్పి తను నాకు చెప్పింది. నా 2 అవుట్ఫిట్స్ కి నువ్వు ఎక్కువ పూలు యాడ్ చేసేసి, ఇట్లా ఎలాగో మళ్ళీ మనం పూలదండలు వేసుకుంటాం కదా, సో అది చాలా గాడిగా కనిపించేస్తుంది, కొంచెం సింపుల్ గా పెట్టుకో అని చెప్పి జస్ట్ ఇట్లా 2 రోజెస్ యాడ్ చేసింది. ఇప్పుడైతే ఫొటోస్ లో చూస్తే నాకు అనిపిస్తుంది మేబీ వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కదా, చాలా మంది బ్రైడ్స్ ని చూస్తారు. అండ్ అదైతే చాలా బాగుంది చూడనీకి కూడా. అండ్ ఇవన్నీ ఫొటోస్ అన్ని కూడా మమ్మల్ని ఇట్లా స్క్రోల్ చేయమని చెప్పారు. మేబీ మా ఇద్దరికి అంత మంచిగా ఇద్దరికి రాలే ఫస్ట్ టైం స్ప్రెల్ చేయడానికి. తర్వాత వాళ్ళు చూపించారు ఫోటోగ్రాఫర్స్, జస్ట్ ఇట్లా తను ఇట్లా పట్టుకుంటాడు, నువ్వు ఇట్లా జస్ట్ ఇట్లా పెట్టేసి ఇట్లా స్ప్రెల్ చెయ్యి, ఈజీగా అయిపోతుంది, ఇట్లా గట్టిగా హ్యాండ్ ఇట్లా ఫింగర్ హోల్డ్ చేసేస్తే రాదు అని చెప్పి ఒక 2 times అట్లా ప్రాక్టీస్ చేసినట్టున్నాం. చేశాక మంచిగా ప్రాపర్ స్ప్రెల్ వచ్చింది. ఇవన్నీ స్ప్రెల్ ఫొటోసే. యా, అండ్ లాస్ట్ లో ఉన్నవని మా క్యాండిడ్ ఫొటోస్. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఫోటో చాలా మంచిగా ఇట్లా ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చా. నేను కూడా బాగా అనిపించింది. అన్ని మళ్ళీ మొత్తం అన్ని ఎంతెంత షాపింగ్ చేసా కదా అనుకున్నా. బికాస్ పెళ్లికి చేసే అంత షాపింగ్ మనం అసలు ఎప్పుడూ చేయము. నా లైఫ్ లోనే అంత షాపింగ్, అంత అసలు ఎవ్రీ సింగిల్ డే షాపింగ్ కి వెళ్ళినట్టే గుర్తుంది. ఏదో ఒకటి గాజులను, స్టిక్కర్స్ అను, ఏదో ఒకటి ప్రతి దానికి. బికాస్ భరత్ కి డ్రెస్సెస్ నేనే తీసుకున్నాను, మా తమ్ముడోళ్ళకి నేనే సెలెక్ట్ చేశాను, మా చెల్లికి ఇట్లా సెలెక్ట్ చేశాను. మా అమ్మ వాళ్ళు చీరలు కొని పెట్టేశారు, కానీ ఎంగేజ్మెంట్ కి సంగీత్ కి నేనే కొనేసుకున్నాను. నేను వచ్చాకే షాపింగ్ చేశాను. అండ్ జ్యువెలరీ కూడా నేను వచ్చాకే అన్ని ఫైనలైజ్ చేసుకున్నాను. అదే అనిపిస్తుంది, అమ్మ ఎంత షాపింగ్ చేసాం కదా. ఇంకా ఇప్పుడు అదే మాట్లాడుకున్నాం కాసేపు వీడియోకి ముందు, ఇవన్నీ చూసుకుంటూ కూడా మా ఇంట్లో మేము అందరం కూడా. బట్ అంతా వెడ్డింగ్ టైమ్స్ అని చాలా ఫన్ టైమ్స్, అందరిలో అంతే ఉంటదేమో. వన్స్ వెడ్డింగ్ అయిపోయాక కూడా చాలా కామ్ అయిపోతుంది కావచ్చు ఆ ఇల్లు అంతా కూడా, బికాస్ అంతా హడావుడి ఉంటది కదా అన్ని రోజులు. అండ్ ఇప్పుడైతే మీకు నేను నా ఎంగేజ్మెంట్ అవుట్ఫిట్స్ చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి లెహెంగా. Well, that's all from my today's vlog. And don't forget to subscribe, like and share. And also don't forget to hit the bell icon for all my notifications. I'll see you in my next video. Bye-bye.